మా ఎమ్మి గారు తెలియదని మా ఎమ్మి బుద్ధురాలని మా ఎమ్మి మంచిదని ఏమో నేను కూడా మాట చెప్పి కష్టంలాగా సుఖంలాగా ఎక్కడికెళ్ళో ఎటు తిరుగో ఆ రోజు నీ మొఖం చూస్తే నువ్వు నెగలాడి 6 ముక్కలు మామిడి పడిన మొఖం ఉండేది. ఈ రోజు చూస్తే సిరిపోని మామిడి పడిన మొఖం కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఎన్నడూ చూసినా కలకల నాడుచుండమే కానీ కళాహీనము ఎన్నడూ ఉండదు. సేవగా కానీ మొఖములో కళాహీనము కనిపిస్తుంది. అది మాకు విలువ కావాలా, అది మాకు యథార్థం కావాలా, అది మాకు మంచి కావాలా, అది మాకు శ్రద్ధ కావాలా, అది మాకు తెలియపాలా, అది మాకు విలువాలా, ఎక్కడ తప్పాలా అలాగైనను సేవి గౌరీ ప్రాణేశ్వర, ఈ మాటలన్నీ కూడా యథార్థమే గౌరీ. అమ్మటికి పరమేశ్వర దేవి ప్రాణేశ్వర, ఆనాడు త్రిపురాణ రాక్షసులను సంహరించిన గౌరీ ఆయనను ఏ చోటుకి పోలేదంటారు. లేదు దేవి ప్రాణేశ్వర, అమ్మాయికి నేను అడుగుతా నీకేం తెలుసు? నువ్వు అమ్మాయికి రావు, నీకు అలగ పొట్ల పడా, నీకు అలగ తిప్పుతాడు, నీకు అలగ మొప్పుతాడు. ఆనాడు త్రిపుర అనే రాక్షసులను సంహరించాను. ఆ మాట అదేమిటి? ఆ మాట మా అమ్మ నిన్ను అడగలేదు. కాదు, నువ్వు దేనిగా అడుగుతున్నావు? మా అమ్మ కూడా ఏమని అడుగుతుంది? ఒక క్షణమైన, ఒక గడి అయినా, ఒక నిమిషమైన, ఆయన నిమిషమైన ఎప్పుడు తోడుగా నీడగా కలిసి జంటగా తిరిగేవాడు. అటువంటి వారు నన్ను విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏ చోటకి వెళ్ళారు, ఏడు తిరిగారు, ఏ ఊరు వెళ్ళారు, ఏ ఈరు వెళ్ళారు, ఏ వారు వెళ్ళారు, ఎవరు తెచ్చారు, ఎవరు పట్టుకోరు, ఎవరు నాగినారు. గౌరీ, మన ఇరువురు కూడా అర్ధ నారేశ్వరము దేవి